ప్రతి పుట్టుక వెనుక తల్లిదండ్రుల ప్రేమో కామమో ఉంటుంది. తల్లి శరీరాన్ని చీల్చకుండా, రక్తాన్ని చిందించకుండా ఇక్కడ ఒక్క డెలివరీ కూడా జరగదు. మనం తల్లిని భరించలేనంత బాధ పెట్టిన ఆ రోజుకు హ్యాపీ అనే ఇంగ్లీష్ పదాన్ని తగిలించి హ్యాపీ బర్త్డేలు పార్టీలు చేసుకుంటున్నాం. నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పడానికి నీ ఇంట్లో పేరెంట్స్, బయట రిలేటివ్స్ ఇంకా చాలామందే ఉంటారు. చివరికి మనం డిపాజిట్ చేసిన డబ్బుకి తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళిచ్చిన లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేసే బ్యాంక్స్ కూడా మన బర్త్డేల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, మెసేజ్లు పంపిస్తున్నాయి. ఎందుకు? ఒక నేచర్ ఇచ్చిన బర్త్కి నీకెందుకు విషెస్ చెప్తున్నారు? అందులో నీ గొప్పతనం ఏంటి? అయినా వాళ్ళంటే ఏదో పలకరించడానికో ఫార్మాలిటీకో చెప్తున్నారు. ఓకే, అట్లీస్ట్ నీకైనా అనిపించాలి కదా ఇందులో నా రోల్ ఏంటి అని. ఒకవేళ అలా అనిపిస్తే తెలుసుకో, నువ్వు ఈ ప్లానెట్ మీదకి వచ్చింది కేవలం పుట్టి పెరిగి చావడానికి కాదు. ఈ గ్యాప్లో నీ చుట్టుపక్కల వాళ్లకు సాధ్యం కానిది ఏదో సాధించడానికి వచ్చావు. ఇప్పుడు చేస్తున్న ఈ 20,000 జీతం కోసం నువ్వు పుట్టలేదు. ఫస్ట్ నీ కెపాసిటీకి నువ్వు ఉండాల్సిన పొజిషన్ ఏంటో తెలుసుకో. దానికోసం ధైర్యంగా ఒక్క అడుగు వేస్తావు చూడు, అదే నీ ఎన్లైటన్మెంట్ డే. ఎలా అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు తన సబ్ రిజిస్ట్రార్ జాబ్ని వదిలేసిన రోజు, మహేంద్ర సింగ్ ధోని తన రైల్వే టీసీ జాబ్ని వదిలేసిన రోజు. మరి నువ్వెప్పుడు వదిలేస్తున్నావు నీకు నచ్చని ఆ జాబ్ని? గుర్తుంచుకో బ్రో, ఇక నుంచి నువ్వు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఆ రోజే. ఫైనల్గా ఒక మాట, అనవసరంగా అక్కడే ఆగిపోకు. నా మాట విను. నేనే నమ్ముతున్నా నిన్ను, నువ్వు నమ్మలేవా?